అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకుని రానున్న కంపెనీల్లో యువత ఉద్యోగాలు పొందవచ్చని ఎమ్మెల్యే చెప్పారు. ఉడా చిల్డ్రన్ ఎరీనాలో సదరన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్ 2025లో ఎమ్మెల్యే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సదరన్ ఇన్స్టిట్యూట్ను ఎమ్మెల్యే కొనియాడారు. లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కష్టపడి విజయ తీరాలను చేరుకోవాలని సదరన్ గ్రూప్ సంస్థల చైర్మన్ సతీష్ పొన్నం సూచించారు. సెంటర్లో అద్భుతంగా 11వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. విశాఖపట్నం ది బెస్ట్ ఫుడ్తో పాటు ది బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ న్యూట్రిషన్ ఉన్నటువంటి కాలేజీ ఇది. సతీష్ పొన్నం గారి ఆధ్వర్యంలో 11 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో టాప్ 5లో ఒక కాలేజీ, టాప్ 2లో ఒక కాలేజీ అనుకుంటా ఉన్నా. చాలా చక్కగా అద్భుతంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ అవుతూ ఉంది. ఈ కాలేజీ దినదినాభివృద్ధి జరగాలని, రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశం నెంబర్ 1 ఉండే విధంగా ఉండాలని క్రమశిక్షణకు మారుపేరుగా నడుస్తున్న ఈ కాలేజీ చాలా అద్భుతంగా ఉంది. అన్ని కోర్సులు కూడా అద్భుతమైన స్టాఫ్తో రన్ అవుతూ ఉంది. కాబట్టి విశాఖపట్నంతో పాటు రాష్ట్రానికే మంచి పేరు తెచ్చే విధంగా ఈ కాలేజీ ఉంది. కాబట్టి దినదినాభివృద్ధి జరగాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సతీష్ పొన్నం గారు, మా స్వప్న మేడం గారు దగ్గరుండి ఈ కాలేజీని చిన్న స్థాయి నుంచి పొజిషన్ తీసుకొచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళిద్దరికీ ఉండాలని, ఈ కాలేజీ అద్భుతంగా రన్ అవ్వాలని, మీలాంటి వాళ్ళందరూ ఆశీస్సులతో రానున్న రోజుల్లో ది బెస్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, టూరిజం డెవలప్ అవ్వాలంటే ఈ హోటల్ మేనేజ్మెంట్లో ఏ విధంగా దోహదపడుతుంది? రానున్న రోజుల్లో విశాఖపట్నం అనేది ఒక టూరిజం హబ్. మంచి నాణ్యమైన ఫుడ్తో పాటు క్రమశిక్షణ కలిగినటువంటి మంచి యాంబియన్స్ కావాలంటే ఒక హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకున్న వాళ్ళు ఉండాలి, ఒక న్యూట్రిషన్ ఉండాలి. సో అలాంటి ఎంతోమందిని తయారు చేస్తూ విశాఖపట్నంతో పాటు రాష్ట్రానికి అందిస్తుంది సదరన్. సో ఈ సదరన్ దినదినాభివృద్ధి జరిగితే రానున్న రోజుల్లో మంచి నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులను అందించడంతో పాటు వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగును కూడా నింపడానికి ఒక అద్భుతమైన అవకాశంగా ఈ సదరన్ గ్రూప్ ఉంది. కాబట్టి అందరూ ఇవాళ సీఎం గారు కూడా మొన్నే మాట్లాడారు. హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, అలాగే ఫుడ్ టెక్నాలజీ 3 విభాగాలు కలిసి యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ సెలబ్రేషన్స్ ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, సౌత్ ఎమ్మెల్యే వచ్చి స్టూడెంట్స్ అందరికీ విషెస్ చెప్పి బ్లెస్ చేయడం జరిగింది. అలాగే చాలామంది డాక్టర్స్ కూడా ఈరోజు ఇక్కడికి విజిట్ చేశారు. గత 11 సంవత్సరాలుగా 90 మందితో స్టార్ట్ చేసిన విద్యాసంస్థ ఈరోజు 400 పైన స్టూడెంట్స్తో మేము విశాఖపట్నంలో రన్ చేస్తున్నాము. అంటే టూరిజం రంగానే కాకుండా హాస్పిటల్స్, అలాగే ఇండస్ట్రీస్కి కూడా మా స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ ఉద్యోగాలు సాధిస్తూ ఉన్నారు. ఈరోజు టూరిజం రంగం ఎంతో డెవలప్ అవుతుంది కాబట్టి ఆ రంగానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉపయోగపడతారనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా తయారు చేసి పంపిస్తూ ఉన్నాం. అలాగే హాస్పిటల్స్ అన్నీ కూడా మనకి వైజాగ్లో చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ న్యూట్రిషన్ విభాగంలో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మేము ప్రిపేర్ చేసి ఇక్కడి నుంచి పంపిస్తున్నాం. అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్, ఫుడ్ టెక్నాలజీ పరంగా ఐటీసీ తీసుకోండి, ఓలం తీసుకోండి, లేదంటే గ్రీన్ లేబుల్ తీసుకోండి, కాఫీకి సంబంధించి కానీ ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ ప్లస్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో ముందు వస్తున్నాయి. కాబట్టి అటువంటి ఇండస్ట్రీస్కి కూడా స్టూడెంట్స్ని అందించడంలో సదరన్ ముఖ్య భూమిక పోషిస్తుంది. సో ఈరోజు 450 మంది విద్యార్థులు ఇక్కడ గ్యాదర్ అయ్యి సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్పంచుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మీడియా మిత్రులకి, అలాగే అందరికీ మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. విశాఖపట్నంలో సదరన్కి సంబంధించి సదరన్ గ్రూప్లో అయితే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా 2 బ్రాంచ్లను ఈరోజు మేము ఒక ఎంబీపీ సెక్టర్ 10లో ఒకటి, ఇసుక తోటలో ఒకటి రన్ చేస్తున్నాం.